తదుపరి సన్మాన గ్రహీత అయినటువంటి శ్రీ వీరమల్ల సత్యం గారు, పారిశ్రామికవేత్త, ఎడిటర్, ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. వారు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడానికి ఏ మాత్రం సంకోచించరు. ఆదాబ్ హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా గుబులు పుడుతుంది. వారు ఎటువంటి వార్తలు వస్తాయో, ఎటువంటి నిజాలు బయటకు వస్తాయో అని తప్పు చేసే వాళ్ళ గుండెల్లో ఎప్పుడూ కూడా వారికి గుబులు అనేది పుట్టిస్తూ ఉంటారు. శ్రీ వీరమల్ల సత్యం గారు, పారిశ్రామికవేత్త, ఎడిటర్, ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక వారిని గురువులు, పెద్దలు అందరూ కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. మమ నామ ప్రథమం జాతవేదః పితా మాతా చ దధతుర్యదగ్రే తత్వం బిభ్రూహి పునరామదయితోస్తవాహన్నామ బిభరాణ్యగ్నే మమ నామ తవ చ జాతవేదో వాససి ఇవ వివసానౌ యే చరావః ఆయుషే త్వం జీవసే వయం యథా యథం విపరిదధావహై పునస్తే నమోగ్నయే ప్రతివిద్ధాయ నమో నాధృష్టాయ నమః సంరాజే అషాఢో అగ్నిర్బృహద్వయా విశ్వజిత్ సహంత్య శ్రేష్ఠో గంధర్వః. ధన్యవాదాలండి. చాలా చక్కగా యమునా పాఠక్ గారు ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు సన్మానం చేసేటప్పుడు కూడా మన చేనేత వస్త్రాలు ఖచ్చితంగా ఉండాలి అని చేనేతకు చేయూతలాగా వారు ముందు నుంచి కూడా అదే బాణిలో వెళుతూ వస్తున్నారు. సాంప్రదాయాలకు విలువనిస్తున్నారు. వారి సత్యం గారు మీ స్పందన తెలియచేయకుండా రాతలే కాదండి మీ మాటలు కూడా వినాలని అందరికీ పెద్దలకు మైక్ కొంచెం దగ్గరగా అందరికి కూడా ధన్యవాదములు. ఎందుకంటే యమునా పాటకర్ గారు ఏదైతే టెంపుల్స్ కోసం పోరాడుతున్నారో వారికి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. సిటీలో ఎన్నో టెంపుల్ల భూమిని కాపాడగలిగాము. ఎంతోమంది కూడా యాంటీగా మనం చాలా పనిచేసినాం. ఎంతో అటాకులు జరిగినా కూడా యమునా పాటకర్ గారు నిలబడి అక్కడ చేస్తారో ఆ సేవకు మేము కూడా ఎల్లప్పుడూ వార్తలు రాస్తూ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఎన్నో గుడ్ల భూములను కాపాడాం. రీసెంట్లీ కూడా రాజేంద్ర నగర్లో ఒక 10 ఎకరాల భూమిని కాపాడగలిగాం గుడిలో. అయితే టెంపుల్స్ డైరెక్ట్గా వచ్చేసి ఏది రేరా పనిచేస్తుంది కానీ ఏదైతే పనిచేస్తారో అవన్నీ కూడా డిస్మెంటల్ చేయించగలిగినాం. అట్లా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి మనం చేసినాయి. కాబట్టి మన ఎండోమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో కాపాడుకోవాలనే సిద్ధాంతంతో యమునా పాటకర్ చేస్తారు. కాబట్టి మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. వచ్చిన గురువులకు, పెద్దరికి, అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.